ఎస్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము కూలుమ్స్ లా గురించి నేర్చుకోబోతున్నాము. కూలుమ్స్ లా అంటే ఏంటి, వాటికి సంబంధించిన న్యూమరికల్స్, వెక్టార్ ఫార్ము, సూపర్ పొజిషన్, వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో ఇవి బేసిక్గా ఈ క్వశ్చన్స్ అన్ని మనకు నీట్ జేఈలో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు, మన ఎంసెట్లో కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఫస్ట్ కూలుమ్స్ లా అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ కూలుమ్స్ లా? కూలుమ్స్ లా ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ దట్ డిస్క్రైబ్స్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ది చార్జ్డ్ పార్టికల్స్. కూలుమ్స్ అనేది ఇది ఒక ఫండమెంటల్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్లో. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటని లాస్ట్ క్లాస్లో చదివినాము. ఇంటరాక్షన్ బిట్వీన్ టూ చార్జ్ ఆబ్జెక్ట్ అంటే ఇంటరాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ సిమిలర్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ F = gm1m2/r² ఉంది కదా, అలాగే ఇది కూడా ఒక ఫోర్స్ అనమాట. బిట్వీన్ ద టూ చార్జెస్ ఇంటరాక్షన్ ఫోర్స్, బిట్వీన్ టూ మాసెస్ ఇంటరాక్షన్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ చదివినాం అనమాట. అది ఇట్ స్టేట్స్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏంటన్నా స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఏమంటున్నా క్వశ్చన్, ఫోర్స్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్, F ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్. యూ నీడ్ నాట్ టు కన్సిడర్ సైన్ అన్న, సైన్ మనం కన్సిడర్ చేసిన అవసరం లేదు. అండ్ ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమంటున్నాము, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇఫ్ యూ రైట్ టుగెదర్ నో F ప్రపోర్షనల్ టు Q1 Q2 డివైడెడ్ బై R² అని చెప్పొచ్చు అనమాట మనం. సో F ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ, ఇఫ్ రిమూవ్ ప్రపోర్షనల్ అంటే ఏదైనా కాన్స్టెంట్ వస్తుంది కదా ఎలక్ట్రోస్టాటిక్స్లో, K ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై R². పర్టికులర్లీ కేని ఈ కేసులో ఏం రాయొచ్చు, కూలుమ్స్ లా కేసులో అంటే 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై R². సార్ ఇక్కడ ఈ ε0 అంటే ఏంటి, లెట్ మీ రైట్ నీట్లీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఓకే, 1/4πε0. సో ఇక్కడ ε0 ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రాపర్టీ నాన్న. ε0 ఎక్కడైతే కనిపిస్తుందంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రజెంట్ ఉందని మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా. ε0 అని ఏమని పిలుస్తాం సార్ అంటే, ε0 ఈజ్ కాల్డ్ వాట్ యు నో, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ నాన్న. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇది ఒక కాన్స్టెంట్ అనమాట. సార్ ε0 వాల్యూ ఎంత సార్ అంటే 8.854 ఇంటూ 10⁻⁻12. సార్ SI యూనిట్ ఎలా రాయగలుగుతాను, ఈ ε0ని LHS పంపించు, Fని RHS పంపించు. సో ε0 ప్రపోర్షనల్ టు ఏం రాయచ్చు ఇక్కడ చెక్ చేయండి, ε0 ప్రపోర్షనల్ టు Q1 Q2 డివైడెడ్ బై FR² అని రాయచ్చా. ఇప్పుడు యూనిట్ ఎలా రాయచ్చు చెక్ చేయండి, Q ఇంటూ Q ఈజ్ నథింగ్ బట్ కూలుమ్ స్క్వేర్ పర్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ న్యూటన్ ఇంటూ R² నథింగ్ బట్ వాట్ అన్నా మీటర్² అని రాయచ్చు అనమాట. ఓకే, సో లెట్ మీ ఎరేజ్ దిస్. SI యూనిట్ నేర్చుకున్నాము సార్. బట్ ఈ 1/4πε0 4 వాల్యూ మ్యాగ్నెట్ కాన్స్టెంట్, పై వాల్యూ 22/7 3.14, ε0 వాల్యూ 8.854 ఇంటూ 10⁻12. ఈ వాల్యూని ప్రతిసారి మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తూ సాల్వ్ చేయాలంటే మనకి లెంది ఉంటుంది సార్. దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ బుక్ ఇట్ సెల్ఫ్ ది క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ నానా, 1/4πε0 దట్ ఈస్ కేనా. K ఈక్వల్ టు ఏం రాయొచ్చానా, ఈ వాల్యూని ఏం రాయొచ్చు అంటే మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, అది రాస్తున్నాం ఇక్కడ 9 ఇంటూ 10⁻9. సార్ యూనిట్స్ ఏం రాయొచ్చు అంటే న్యూటన్ మీటర్² పర్ కూలుమ్ స్క్వేర్. సార్ ఎలా రాయగలరు మీరు అంత స్పీడ్గా రాయగలిగారు అంటే, ε0 K బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. K ఈక్వల్ టు 1/4πε0, 4π ఈజ్ కాన్స్టెంట్ ఇక్కడ. K ఈక్వల్ టు 1/ε0. 1/ε డైమెన్షన్స్ అంటే, డైమెన్షన్స్ అంటే ఏంటి ఇవి కదా, 1/ε0 అంటే రెసిప్రోకల్ ఆన్సర్ రాయండి, న్యూటన్ మీటర్² పర్ కూలుమ్ స్క్వేర్. సార్ ఇప్పుడు డైమెన్షనల్ ఫామ్లో రాయొచ్చు ε0కి ఎలా రాయొచ్చు డైమెన్షనల్ ఫామ్లో చెక్ చేయండి అన్న. ε0 యూనిట్ రాద్దాం ఫస్ట్, ఏం రాసాము, కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ ఇంటూ మీటర్². ఈ లాస్ట్ లెక్చర్లో మనము కూలుమ్ స్క్వేర్కి డైమెన్షనల్ ఫామ్లో రాస్తాం. కూలుమ్ అంటే ఛార్జ్ కదా, ఛార్జ్ డైమెన్షనల్ ఫామ్లో ఏంటి, A⁻1 T⁻1. కూలుమ్ స్క్వేర్ ఉంది ఇక్కడ అంటే ఏం రాయొచ్చు, A⁻2 T⁻2 సార్ డివైడెడ్ బై న్యూటన్ డైమెన్షనల్ ఫామ్లో ఏం రాయొచ్చునా, ఫోర్స్నా మాస్ ఇంటూ యాక్సలరేషన్, M⁻1 L⁻1 T⁻−2 సార్. మీటర్² అన్న, దట్ ఇస్ నాట్ మాస్ స్క్వేర్. మీటర్² అంటే ఏంటన్నా L⁻2 రాయొచ్చు. ఇప్పుడు దీన్ని రీరైట్ చేస్తే ఏమొస్తుంది, ε0 డైమెన్షనల్ ఫామ్లో బై హార్ట్ చేయకన్నా, ఎలా చేయాలో అప్రోచ్ నేర్చుకోవాలి మనము. సో ఏం చేస్తాం చెప్పు, M అనే న్యూమరేటర్కి వస్తే M⁻−1 వచ్చింది సార్. నెక్స్ట్ L⁻1 L⁻2 అంటే ఏమొచ్చిందన్నా L⁻−3 సార్. T⁻−2 న్యూమరేటర్కి వస్తే T⁻+2 కదా, ఆల్రెడీ T⁻+2 ఉంది, ఇంకొక T⁻+2 వస్తే ఏమవుతుందన్నా T⁻4 సార్, A⁻2 సార్. ఇలాగ ε0 డైమెన్షనల్ ఫామ్లో రాయొచ్చునా. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫామ్ అబ్జర్వ్ చేయాలంటే, ఫోర్స్ వస్తుందన్నా. ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, ఈ రెండు పాజిటివ్ చార్జెస్ కన్సిడర్ చేసుకో, అంటే ఏమవుతుంది రిపల్సివ్ ఫోర్స్ కదా, ఈ డైరెక్షన్లో వస్తుంది దీనికి, ఈ డైరెక్షన్లో వస్తుంది దీనికి. అంటే ఈ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సార్ వాట్ ఈస్ మీన్ బై సెంట్రల్ ఫోర్స్, F21 అని రాయొచ్చు, F12 అని కూడా రాయొచ్చు, అది జనరల్లీ F ఆల్సో. ఈ డిస్టెన్స్ అనేది R అనుకో. ఓకే ఫైన్, ఏమవుతుంది ఇప్పుడు చెక్ చేసుకో. మనకి జనరల్గా F21 అనేది రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది, F12 అనేది లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది.
బట్ బోత్ షుడ్ యాక్ట్ అలాంగ్ లైన్ జాయినింగ్ చార్జెస్. అందుకే వీటిని ఏం ఫోర్సెస్ అంటామంటే కూలంబిక్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ ఫోర్స్ అనొచ్చు నాన్న. సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటన్నా లైన్ జాయినింగ్ ద చార్జెస్ ఇట్ విల్ యాక్ట్ నాన్న. అండ్ ఇట్ ఆల్సో కాల్డ్ ఎస్ కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా బికాస్ ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ అన్న స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ నా ఫోర్స్. దట్స్ ఫై. అండ్ ఇంకొకటి F21 F12 బోత్ ఆర్ యాక్టింగ్ సేమ్ డైరెక్షన్. దిస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ ఓన్లీ ఇదే, బట్ డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది. పాజిటివ్ ఉంటే రిపెల్ అవుతుంది, నెగిటివ్ ఉంటే అట్రాక్ట్ అవుతుంది. సో ఈ కేసులో ఏమైనా వచ్చినా F21 ఈక్వల్ టు మైనస్ F12. అందుకే దీన్ని ఏం రాయించినా యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్. సో యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అంటే దీన్ని ఏమైనా రాయించినా మనము దీని ఏం రాయొచ్చు, ఇట్ ఫాలోస్ వాట్ న్యూటన్స్ థర్డ్లోనా, న్యూటన్స్ థర్డ్లో ఇట్ ఫాలోస్ నాన్న యాక్షన్ రియాక్షన్ పేరు అంటే. ఓకే ఫైన్ సార్, దిస్ థింగ్ వి అండర్స్టూడ్ దట్. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే F21 ఈక్వల్ టు F12 రాసాం కదా ఆర్ వాల్యూ. దిస్ బోత్ F21 F12 బోత్ షుడ్ బి ఈక్వల్ టు వాట్ 1/4πε0 Q1 Q2 by R square only, బట్ డైరెక్షన్ ఓన్లీ చేంజెస్ బికాస్ ఆఫ్ లైక్ చార్జెస్ డైరెక్షన్ ఈజ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సార్ అన్లైక్ ఉంటే ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది కదా. ఫైన్, let we see here. Two charges of 10 microcoulomb and 20 microcoulomb are separated by 20 centimeters. The ratio of force acting on them will be. రెండు చార్జెస్ ఉన్నాయి నాన్న. Q1 let me take ఎంతనా 10 microcoulomb, Q2 ఎంతనా 20 microcoulomb. Separated by what distance నాన్న 20 centimeter. So force on them this will be how much నాన్న F12 కదా. Force on this will be how much, if I take this is 1, this is 2, if you take your wish, this is 1, this is 2 also you can take. This is what అన్న F21 కదా, ఇందాకే రాసాము F12 should be equal to what అన్న minus of F21 or magnitude of F12 should be equal to what రా magnitude of F21. ఈ ప్రాబ్లంలో magnitude equal to ఎంత సార్, F21 equal to KQ1, K into Q1 value 10 micro 10 power minus 6 into 10 power minus 6 రాసుకో, ఇక్కడ 20 micro divided by డిస్టెన్స్ ఇచ్చాను అన్న 20 సెంటీమీటర్స్ కదా, 20 సెంటీమీటర్ స్క్వేర్. యాక్చువల్లీ F21 వాల్యూ F12 వాల్యూ బోత్ ఆర్ సేమ్ అనమాట. అంటే రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది అన్న F12 దీన్ని ఇటు సైడ్ పంపించు, F21 డివైడెడ్ బై F12 అంటే ఏమొస్తుంది 1/1 కదా. సో రేషియో ఏమొస్తుంది 1:1. ఇప్పుడే ఇక్కడ కన్క్లూడ్ చేసాము ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఈజ్ ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 అని చెప్పొచ్చు నాన్న. యాక్షన్ రియాక్షన్ పేరు అని కూడా చెప్పాం కదా. ఎస్ సార్. ఇట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. అసర్షన్. Due to Coulombic force, charges cannot apply torque on each other. Coulombic force is central force. Reason for. See, ఇప్పుడే మనం చదివాము Coulombic force అనేది central force because center to center joining the charges force will act. Due to Coulombic force, charge cannot apply the torque. For example, తీసుకో ఇక్కడ రెండు చార్జెస్ తీసుకుందాం. ఇక్కడ ఒక చార్జ్ Q1 సార్, ఇంకొక చార్జ్ Q2 సార్. ఆ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ వచ్చినా R అనుకో. సో దీని మీద ఫోర్స్ ఇలా వస్తుంది F21, దీని మీద ఫోర్స్ ఇలా వస్తుంది F12. ఇఫ్ యూ అబ్జర్వ్ నో R and F21 F12 both are acting same direction. Means ఏం చెప్పొచ్చు, force is parallel to R. Force is parallel to R అంటే θ ఏమవుతుంది రెండింటికి, ఈ ఫోర్స్కి ఆర్కి యాంగిల్ ఎంతనా 0 degrees కదా. సార్ వాట్ ఈస్ ద టార్క్ బేసిక్ ఫార్ములా, టౌ వెక్టర్ ఈక్వల్స్ టు ఆర్ వెక్టర్ క్రాస్ ఎఫ్ వెక్టర్. సార్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టార్క్ ఆర్ రిటర్న్ హియర్. సార్ ఎలా రాయొచ్చు, టార్క్ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా RF sin θ సార్. సో సైన్ థీటా అంటే ఏంటన్నా ఇక్కడ 0 కదా. సో టార్క్ ఈక్వల్స్ టు థీటా వాల్యూ ఏమిచ్చారన్నా RF sin 0 సార్. sin 0 అంటే ఎంతనా 0. సో 0 into anything will be వచ్చినా 0. therefore net torque in this case వచ్చినా no torque నానా 0. సో and due to charges what will happen here నానా Coulombic force central force అది మనకి తెలిసి ముందునే ట్రూనే, ఎందుకంటే లైన్ టు లైన్ జాయినింగ్ కదా, ట్రూ అనమాట. సో డ్యూ టు Coulomb's force charges cannot apply torque on each other. ఎందుకంటే ఫోర్స్ అనేది రేడియల్ కదా, అలాంగ్ ద లైన్ జాయినింగ్ యాక్టింగ్ కదా, నో పర్పెండిక్యులర్ ఫోర్స్ కదా. సో టార్క్ ఈక్వల్స్ టు ఆర్ వెక్టర్ ప్లస్ ఎఫ్ వెక్టర్, థీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే టార్క్ 0 వచ్చింది అనమాట. సో అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. అండ్ ఎందుకు ఇక్కడ టార్క్ అనేది 0 అవుతుందంటే బికాస్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ చార్జెస్ కదా, అందుకే అనమాట. సో అండ్ ద రీజన్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది అసర్షన్ అన్న. వెరీ గుడ్ క్వశ్చన్ రా. ఓకే ఫైన్, లెట్ వి గో టు నెక్స్ట్ క్వశ్చన్ అన్న. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ కూలుంబ్స్ లా. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ కూలుంబ్స్లలో ఏం చేద్దాం, ఇక్కడ 2 చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ Q1 ఒకటి Q1 ఒకటి Q2 ఒకటి. ఓకే Q1 ఎక్కడుంది, Q1 ఈజ్ దేర్ అట్ x1, y1, z1 ఇన్ స్పేస్ కోఆర్డినేట్స్ నా కార్టీషియన్ కోఆర్డినేట్స్. ఇస్ Q2 ఎక్కడుంది, సమ్వేర్ అట్ ద పొజిషన్ x2, y2, z2 అనే పొజిషన్ దగ్గర ఉంది. లెట్ వి టేక్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం తీసుకుంటావు నాన్న, ఒక డిస్టెన్స్ తీసుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ వెక్టార్ తీసుకో.
ఏం తీసుకుంటాం ఇక్కడికి సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి R1 అనుకుంటాను సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి R2 వెక్టర్ అనుకుంటాను సార్. ఓకే ఫైన్ అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమనుకోవచ్చున్నా మనం ఇక్కడికి సంథింగ్ ఏమనుకుందాము R21 అనుకుంటానన్న. ఓకే, దీని మీద ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు చెప్పండి. సో ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో ఇన్ దిస్ డైరెక్షన్, ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో ఇన్ దిస్ డైరెక్షన్ అన్న. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, F2 దిస్ ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు వాట్ అన్న 1. ఓకే, ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 ఈక్వల్ టు వాట్ వి కెన్ రైట్ అన్న, జనరల్లీ ఏం రాస్తాం అన్న, KQ1 Q2 డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ ఎమోషన్ ఇన్ దిస్ కేసు R21. మ్యాగ్నిట్యూడ్ మనకి డిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం కావాలి, నాట్ ది వెక్టార్ ఫామ్. ఓకే, హోల్ స్క్వేర్, దిస్ ఇస్ స్కేలర్ ఫామ్. ఇఫ్ వన్ రైట్ వెక్టార్ ఫామ్ అంటే ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని చెప్పాలి. ఈ ఫోర్స్ ఈస్ దిస్ ఫోర్స్, ఈ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, ప్యారలల్ టు R21 కదా. అంటే ఏం రాయొచ్చు, R21 క్యాప్ నా. మనం యూనిట్ వెక్టర్ అని వెక్టర్ స్టెప్లో చదివింటాము. ఏదైనా వెక్టర్కి డైరెక్షన్ రాయాలంటే మనం యూనిట్ వెక్టర్ డైరెక్షన్లో రాయొచ్చు. ఇప్పుడు F21 అనేది అలాంగ్ ది R21 యాక్ట్ అనేది ఇండికేట్ చేశాను క్వశ్చన్లో. లేదు సార్ నేను ఇది జనరల్ ఫామ్, R21 వెక్టర్ని క్యాప్ని నేను ఇలా కూడా రాయొచ్చు కదా సార్, R21 వెక్టర్ డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ రాయొచ్చు కదా సార్, రాయొచ్చు నాన్న. సో ఇప్పుడు రాస్తే ఏమవుతుంది చెక్ చేయండి. నెక్స్ట్ స్టెప్, F21 వెక్టర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, KQ1 Q2 డివైడెడ్ బై R21 మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఇంటూ R21 క్యాప్ని ఏమో రాయొచ్చు సార్, R21 వెక్టర్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R21 సార్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రీరైట్ చేస్తే ఏమొచ్చినా, F21 వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు KQ1 Q2 డివైడెడ్ బై ఈ రెండు ప్రోడక్ట్ చేయనా, R21 హోల్ క్యూబ్ ఇంటూ R21 వెక్టర్. ఓకే, ఇక్కడ R12 రాస్తాను, దాని గురించి వరి అవ్వకండి, R21 సరేనా. ఇదనమాట సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను F12 రాస్తారు కదా, మీరు F21 రాస్తారు కదా, నేను F12 రాయాలంటే ఎలా రాస్తాము, ఇది పాజిటివ్ కదా, F12 ఉంది కదా, ఎలా రాస్తాము చెక్ చేయండి. ఇక్కడ F12 వెక్టార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు క్వశ్చన్లో నాన్న, ఫస్ట్ ఈక్వేషన్ చెక్ చేయి, ఇలాగ రాస్తున్నాను, KQ1 Q2 డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R21 హోల్ స్క్వేర్ ఇంటూ R21 క్యాప్ రాయొచ్చా మైనస్ R21 చెక్ చేయండి. ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటే ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది, ఆ పొజిషన్ వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది. దిస్ ఫోర్స్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు R21 వెక్టర్. మీనింగ్ అర్థం చేసుకుని నేను ఏం చెప్తున్నాను, దిస్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్ టు R21 వెక్టర్. హెడ్స్ అబ్జర్వ్ చేయండి, హెడ్ ఆఫ్ దట్ బోత్ వెక్టర్స్ సేమ్ రాయొచ్చు. ఇక్కడ మైనస్ R21 క్యాప్ అని రాయొచ్చు అనమాట. సో దీన్ని ఎలా రీరైట్ చేస్తారంటే యూ కెన్ రీరైట్ దట్ F12 వెక్టర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా, మైనస్ ఆఫ్ KQ1 Q2 డివైడెడ్ బై R21 మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అంటే వాల్యూ మాత్రమే ఇంటూ R21 క్యాప్ నాన్న. ఆ మైనస్ని ఫార్వర్డ్ తీసుకున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం అనుకో, ఈ రెండింటికి సేమే కదా. ఇందాక నేను ఈ ఈక్వేషన్ అన్న ఆ ఈక్వేషన్ ప్రూవ్ అయింది చెక్ చేయండి. F21 వెక్టార్ ఈక్వల్ టు మైనస్ F12 వెక్టార్ మనం ప్రూవ్ చేయగలిగాం సార్, చెక్ చేయండి. దీని మ్యాగ్నిట్యూడ్ బోత్ ఆర్ సేమ్, వన్ ఫెలో ఇస్ హ్యావింగ్ నెగటివ్ సైన్. ఓకే, ఇట్ ఫాలోస్ వాట్ నాన్న, న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ రియాక్షన్ ఇట్ ఫాలోస్. ఓకే, సో జనరల్గా ప్రాబ్లం చేయాలి అంటే మనకి ఏ ఈక్వేషన్ గుర్తుంటే చాలు సార్ అంటే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే పర్లేదన్న, మనకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే. అదే లేదు సార్ బోర్డుకి అయితే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని K1 అంటే ఏంటి, Q అంటే 1/4 పైప్స్ అన్నట్టు, Q1 Q2 అంటే చార్జెస్, R21 అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్. ఓకే, అలా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఉంటుంది బోర్డ్ ఎగ్జామ్కి అయితే. ఓకే, అదే కాంపిటేటివ్కి అయితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని బేస్డ్ ఆన్ దిస్ ఒక ప్రాబ్లం కూడా చూపిస్తాను మీకు. F21 ఈక్వల్ టు KQ1 Q2 బై R21 హోల్ క్యూబ్. సార్ నేను ప్రతిసారి డైరెక్షన్ చెక్ చేయడం కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది సార్, ఏం చేయాలి అంటే డైరెక్షన్ చెక్ చేయాలని డిఫికల్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం మాత్రమే, వెక్టార్ ప్రాబ్లం మాత్రమే. ఓకే, ఈ చార్జ్ సైన్తో సహా సబ్స్టిట్యూట్ చేయండి అన్న, సబ్స్టిట్యూట్ విత్ దిస్ సైన్. ఓకే, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది జనరల్గా. ఫైన్ అన్న. ఇప్పుడు 2 మైక్రోకూలం ఛార్జ్ ఇక్కడ -1 మైక్రోకూలం ఛార్జ్ ఇచ్చారు. 134 దగ్గర 1 ఛార్జ్ ఉంది, 564 దగ్గర ఒక ఛార్జ్ ఉంది నాన్న. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి నాన్న, ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా మనము. నేను R అనే రాస్తున్నా జనరల్ ఫామ్లో. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి R వెక్టర్ నాన్న, R వెక్టర్ ఈక్వల్ టు x2 - x1 అంటే ఏంటి రాయొచ్చు, 5 - 1 I క్యాప్ ప్లస్ y2 - y1 6 - 3 j క్యాప్ ప్లస్ z2 - z1 4 - 4 k క్యాప్ నాన్న. అంటే ఇప్పుడు ఏమొచ్చింది R వెక్టర్ 5 - 1 ఇస్ వాట్ రా, 4 I క్యాప్ ప్లస్ 6 - 3 అన్న 3 j క్యాప్ నాన్న. ఓకే సార్, R వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఎనీ వెక్టర్ హౌ టు క్యాలిక్యులేట్ అన్న, √4² ప్లస్ 3². 4² అంటే 16, 3² అంటే 9. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R ఈక్వల్ టు ఏమొచ్చిందన్న
root 16 plus 9 that equal to root 25. Root 25 is how much na magnitude of r 5 sir. Actually 3 4 అంటే ఆబ్వియస్ గా 5 రాయాలి పైథాగరన్ ట్రిపులెట్ కదా 3 4 5 వస్తుంది నాన్న. ఫైన్ ఆర్ వెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏంటన్నా ఎఫ్ వెక్టర్ ఈక్వల్ టు ఏం రాసాము జనరల్ ఫార్ములా రాస్తున్నారు. జనరల్ ఫార్మాట్ k q1 q2 డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ వెక్టర్ అని రాశాను. ఓకే ఈ ఫార్మాట్ యూస్ చేస్తున్నాను నేను. ఓకే సార్ ఇప్పుడు ఎఫ్ వెక్టర్ ఈక్వల్ టు ఏం రాద్దాం నాన్న k వాల్యూ 9 ఇంటూ 10⁻9 నాన్న ఇంటూ q1 వాల్యూ ఏంట్రా 2 మైక్రో కూలుమ్ 2 ఇంటూ 10⁻⁻6 ఇంటూ q2 వాల్యూ ఇస్ మచ్ నాన్న -1. ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే విత్ ద సైన్ యూ సబ్స్టిట్యూట్ ఐ టోల్ యూ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు చెక్ డైరెక్షన్ ఇంటూ 10⁻6 డివైడెడ్ బై ఏముంది నాన్న ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ క్యూబ్ అంటే ఎంతైనా 5. ఇది సెంటీమీటర్స్లో ఉంది నాన్న గుర్తుపెట్టుకోండి 5 సెంటీమీటర్స్ క్యూబ్. ఓకే 5 ఇంటూ 10⁻⁻2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ ఏముంది నాన్న ఆర్ వెక్టర్ ఐఎమ్ రైటింగ్ హియర్. సో ఎఫ్ వెక్టర్ ఈక్వల్ టు ఏం రాస్తాం నాన్న 9 ఇంటూ 10⁻9. ఓకే 9 ఇంటూ 10⁻9లో ఇప్పుడు చెక్ చేయి 10 ఓకే ఇంకొక స్టెప్ రాద్దాం 9 ఇంటూ 10⁻9. ఓకే 2 ఇంటూ 10⁻⁻6 ఉంది సార్. ఓకే -1 ఇంటూ 10⁻⁻6 సార్. ఓకే ఆర్ వెక్టర్ అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఆర్ వెక్టర్ రాయడానికి ఇంకో స్టెప్ ఎక్స్టెండ్ చేశాను 4i ప్లస్ 3j డివైడెడ్ బై 5 ఇంటూ 10⁻2 హోల్ క్యూబ్ నాన్న. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 10⁻6 అని రాసుకోండి. 10⁻6 ఏమైంది నాన్న క్యాన్సిల్ అయింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది 9 2 జా 18. సో ఎఫ్ వెక్టర్ ఈక్వల్ టు వాట్ రైట్ నాన్న 18 డివైడెడ్ బై సో వాళ్ళు నాన్న 125 పవర్ చెక్ చేసుకో 10⁻6 10⁻9 10⁻6 క్యాన్సిల్ అయితే ఏమైంది నాన్న 10⁻3 ఇంటూ 10⁻3. సో వాట్ రైట్ నాన్న 4i ప్లస్ 3j న్యూటన్స్ రాయొచ్చు నాన్న. ఓకే ఇక్కడ దీన్ని 10⁻3ని మనం ఒక 0 ఇక్కడ తీసుకొని 180/125 అని కూడా తీసుకొని సాల్వ్ చేయొచ్చు నాన్న. సరేనా ఫైన్ సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న ఇఫ్ చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఆర్ రెడ్యూస్డ్ టు హాఫ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ విల్ బి. చార్జ్ ఉంది నాన్న ఇక్కడ అజ్యూమ్ చార్జ్ క్యూ ఆన్ దిస్. ఇక్కడ ఒక చార్జ్ ఉంది చార్జ్ క్యూ అనుకో. ఆ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఎంత అనుకున్నావు నాన్న ఆర్. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయరా ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న KQ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ బేసిక్ ఫార్ములా. సో ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న KQ² డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ వచ్చింది సార్ నాకు. ఇఫ్ చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఆర్ రెడ్యూస్డ్ టు హాఫ్. ఓకే ఏమైంది నాన్న ఇక్కడ చార్జ్ క్యూ ఉంది కదా దాన్ని ఏమనుకుంటున్నా Q/2. ఇక్కడ చార్జ్ క్యూ ఉంది కదా దీన్ని ఏమనుకుంటున్నా Q/2. మనకి నీట్లో అడుగుతుండే ఇట్లాంటి బేసిక్ ఫార్ములాస్ బేసిక్ న్యూమరికల్స్ అండర్స్టాండింగ్ రిక్వైర్డ్ అనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రాబ్లమ్ని. సరేనా సో ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా మళ్ళీ ఈక్వేషన్ రిలేట్ చేయి k ఇంటూ ఎఫ్ డాష్ అనుకుందాం. k ఇంటూ Q/2 ఇంటూ Q/2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ రాస్తే తప్పు. ఇక్కడ ఏమన్నాడు డిస్టెన్స్ కూడా టూ చార్జెస్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆల్సో హాఫ్ అన్నా నాట్ ఓన్లీ చార్జ్ దిస్ ఇస్ ఆల్సో బికమ్ r/2. సో r/2 హోల్ స్క్వేర్ సార్ అంటే ఏమవుతుంది నాన్న ఎఫ్ డాష్ ఈక్వల్ టు సో వాట్ వీ కెన్ రైట్ k ఇంటూ Q²/4 Q/2 ఇంటూ Q/2 కదా డివైడెడ్ బై r/2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి r²/4 4 విల్ గెట్ క్యాన్సిల్. సో ఎఫ్ డాష్ ఏమొచ్చిందన్న ఇక్కడ ఎఫ్ డాష్ ఈక్వల్ టు KQ²/r². KQ²/r² వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇనిషియల్ వాల్యూ నా దెర్ఫోర్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఏంటన్నా ఎఫ్. సో ఈ ప్రాబ్లంకి ఏమని చేయొచ్చిన మనం రిమైన్స్ సేమ్ అని చెప్పొచ్చిన. ఓకే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ ట్రై టు అండర్స్టాండ్ బట్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి అన్న 2 point charges plus 2 Coulomb and plus 6 Coulomb repel each other with a force of 12 newtons. If a charge of -2 Coulomb is given to these charges, the force will be. ఏమంటున్నాను నాన్న క్వశ్చన్ చెక్ చేసుకో 2 Coulomb ఉంది సార్ ఇక్కడ ఏంటన్నా 6 Coulomb ఉంది సార్. డిస్టెన్స్ ఇవ్వలేదు ఏదో ఒకటి అస్యూమ్ చేసుకో ఆర్. ఓకే ఫోర్స్ ఎంత ఇచ్చానన్నా 12 న్యూటన్స్. ఎఫ్ ఈక్వల్ టు ఏంటన్నా KQ1 Q2 డివైడెడ్ బై r² కదా. ఇక్కడ ఎఫ్ వాల్యూ ఏమిచ్చాడు 12 ఈక్వల్ టు 2 Coulomb k ఫస్ట్ k రాసుకో k యాజ్ ఇట్ ఈజ్ k ఇంటూ 2 Coulomb ఇంటూ 6 Coulomb డివైడెడ్ బై r² ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు ఇఫ్ ఏ చార్జ్ ఆఫ్ -2 Coulomb ఈజ్ గివెన్ టు ఈ చార్జ్. -2 Coulombని యాడ్ చేస్తున్నాం దీనికి యాడ్ చేస్తున్నాం -2 Coulomb దీనికి యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ -2 Coulomb ప్లస్ 2 Coulomb -2 Coulomb అంటే ఛార్జ్ ఎంతనా ఇక్కడ 0 అయిపోయా. ఇక్కడ ప్లస్ 6 Coulomb -2 Coulomb అంటే ఛార్జ్ ఎంతనా 4 Coulomb. డిస్టెన్స్ సేమ్ రాసుకో ఆర్. ఎఫ్ డాష్ క్యాలిక్యులేట్ చేయి ఇప్పుడు ఎఫ్ డాష్ కూడా ఏం రాస్తావు k ఇంటూ
0 ఇంటూ 4 కూలుమ్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ సార్. ఎఫ్ డాష్ వాల్యూ ఎంత వచ్చిందన్న 0 అయిపోయింది. ఎందుకంటే +2 కూలుమ్ -2 కూలుమ్ యాడ్ చేస్తే ఛార్జెస్ అనేది స్కేలార్ క్వాంటిటీ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, మనం లాస్ట్ లెక్చర్లో డిస్కస్ చేసాము. సో ఫోర్స్ అనేది ఏమైపోయిందన్న ఇక్కడ 0 అయిపోయిందన్న. ఓకే, గుడ్ ప్రాబ్లం. బేస్డ్ ఆన్ దిస్ కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ కూడా అడుగుతూ ఉంటాడు. జస్ట్ ఛార్జ్ యాడ్ చేసి ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటిని ఇఫ్ ఏదైనా వాల్యూ మిగిలింది అనుకో ఇక్కడ నీకు ఈ రెండింటిని రేషియో డివైడ్ చేస్తే మీకు మనకు వాల్యూ వస్తుంది అన్న. ఓకే సార్, దట్స్ ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగారంటో జేఈలో 5 టైమ్స్ అడిగాను. వెళ్ళి చెక్ చేసుకోండి పీవైక్యూస్లో 5 టైమ్స్ అడిగాడు జేఈలో. ఈ క్వశ్చన్ ఏంటంటే ఛార్జ్ క్యూ ఉంది, ఆ ఛార్జ్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నారు, క్యూ మైనస్ క్యూ. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ డివైడ్ చేసిన పార్ట్స్ని కొద్ది దూరంలో సపరేట్ చేశాడు, క్యూ మైనస్ క్యూ లాగా. ఓకే, డిస్టెన్స్ ఆర్ అనుకో. ఈ స్మాల్ క్యూ వాల్యూ ఎంత సచ్ దట్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మ్యాక్సిమం. మంచి క్వశ్చన్ అన్న. ఈ ఛార్జ్ క్యూని స్మాల్ క్యూగా, రిమైనింగ్ క్యాపిటల్ క్యూ మైనస్ క్యూ అని కామన్ సెన్స్ అది. ఈ వాల్యూ ఆఫ్ క్యూ ఎంత, ఈ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం గురించి మనకి ఐడియా ఉండాలి, లేదనుకో నేను ఇప్పుడు టీచ్ చేస్తాను మీకు. ఫస్ట్ ఫోర్స్ రాయండి. ఎఫ్ ఈక్వల్ ఏం రాయచ్చు, కే ఇంటూ క్యూ1 ఇంటూ క్యూ2 ఎంతనా, క్యూ మైనస్ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ సార్. సో ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయచ్చునా, కే బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఏం రాయచ్చు, క్యూ ఇంటూ క్యూ ఈజ్ మచ్ వై కెన్ రైట్ నా, క్యూ మైనస్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ మచ్నా, క్యూ స్క్వేర్ వీ కెన్ రైట్. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ మ్యాక్సిమైజ్ చేయాలంటే షుడ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఫంక్షన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు కావాల్సింది క్యూ కదా, వాల్యూ ఆఫ్ క్యూ సచ్ దట్ ఫోర్స్ ఇస్ మ్యాక్సిమం. అంటే ఏం చేయాలి, డిఎఫ్ బై డిక్యూ ఈక్వల్ టు 0 అన్న. డిఎఫ్ బై డిక్యూ అనేది 0. డిఫరెన్షియేట్ ఫోర్స్ని ఛార్జ్తో డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ చేయండి. మనకు కావాల్సిన స్మాల్ క్యూ కదా, స్మాల్ క్యూతోనే డిఫరెన్షియేట్ చేయండి. సో డి బై డిక్యూ ఆఫ్, ఇక్కడ ఏముంది ఈక్వేషన్, ఫోర్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, కే బై ఆర్ స్క్వేర్ క్యూ మైనస్ క్యూ స్క్వేర్ సార్ ఈక్వల్ టు 0. కే బై ఆర్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కదా, మీరు తీసుకుని రైట్ సైడ్ పంపించిన 0 అయిపోద్ది. అంటే ఇప్పుడు రైట్ సైడ్ పంపించండి ఏమవుతుంది 0. సో నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా, డి బై డిక్యూ ఆఫ్ ఏం రైట్ చెక్ చేయండి, క్యూ మైనస్ క్యూ. ఓకే, క్యూ ఫస్ట్ రాసుకో, క్యూ మైనస్ నేను సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాను, డి బై డిక్యూ ఆఫ్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎంతనైనా 0. డి బై డిక్యూ ఆఫ్ స్మాల్ క్యూ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ క్యూని బయట తీసుకోవచ్చు, డిక్యూ బై డిక్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఏం మిగిలిందన్నా, క్యూ. బేసిక్ డిఫరెన్షియేషన్ అన్న, ట్రై టు డూ ఇట్. డి బై డిక్యూ ఆఫ్ క్యూ స్క్వేర్, డి బై డిక్యూ ఆఫ్ క్యూ స్క్వేర్ ఇస్ మచ్ నైనా, 2q should be equal to much nana 0. Therefore 2q equal to what we can write nana, sir, q sir. Therefore ఇప్పుడు ఏం రాయచ్చు చెక్ చేయండి, ఇక్కడ q equal to ఏం రాయచ్చు నన్నా, q by 2. సార్ మనం ఇంత కష్టపడి దీన్ని రియలైజ్ చేసాము, బట్ ఆన్సర్ ఏంటి, ఏదైనా ఛార్జ్ ఇక్కడ ఏముంది, క్యాపిటల్ క్యూ ఉన్నప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇలాగ డెరైవ్ చేయకండి నెక్స్ట్ టైం. ఓకే, మీకు డెరైవ్ చేసి చూపించాను, బట్ డెరైవ్ చేయకండి నెక్స్ట్ టైం. q by 2 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తే ఫోర్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది అన్న. సరే ఇప్పుడు మ్యాక్సిమం ఫోర్స్ ఎంత అని ఎవరైనా అడిగితే మనం ఆలోచించకుండా ఆన్సర్ చెప్పొచ్చు దానికి. ఎఫ్ మ్యాక్స్ వాల్యూ ఏం రాయొచ్చు, ఎఫ్ మ్యాక్స్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ బై 2 ఇంటూ క్యూ బై 2 ఇంటూ క్యూ బై 2 డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మచ్ ఆర్ అనుకో, ఆర్ స్క్వేర్ సార్. అంటే ఏమొచ్చింది ఆన్సర్ ఇక్కడ మనకి, ఏమొచ్చింది ఆన్సర్, కే క్యూ స్క్వేర్ బై 4r స్క్వేర్ అని వచ్చిందన్న. సరేనా, ఇది ఎఫ్ మ్యాక్స్ వాల్యూ. బట్ ఈ క్వశ్చనే మనకు జేఈలో 4 సార్లు అడిగాడు, వెళ్ళి చెక్ చేసుకోండి. సరేనా, ఫైన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. 2 ఐడెంటికల్ కండక్టింగ్ స్పియర్స్ ఏ అండ్ బి. జేఈ క్వశ్చన్ 2018లో కండక్షన్ నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది యూజ్ అవుతుంది చూడండి కండక్షన్లో. 2 ఐడెంటికల్ కండక్టింగ్ స్పియర్స్ ఏ అండ్ బి క్యారీస్ ఈక్వల్ ఛార్జ్. దే ఆర్ సపరేటెడ్ బై అ డిస్టెన్స్ మచ్ లార్జర్ దాన్ దేర్ డయామీటర్ అండ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎఫ్. 2 ఉన్నాయి నాన్న ఇక్కడ, ఏ బి, వాటి మధ్యలో ఐడెంటికల్ చార్జెస్ క్యూ ఏబి అన్నాడు. మచ్ లార్జర్ డిస్టెన్స్లో సపరేట్ చేశాడు విత్ కంపేర్ టు డయామీటర్ ఇస్ నెగ్లిజిబుల్ విత్ కంపేర్ టు ద డిస్టెన్స్. అంటే ఫోర్స్ ఎంత ఉంటుంది బేసిక్గా క్యాలిక్యులేట్ చేయి, ఎఫ్ ఈక్వల్ టు కే క్యూ1 క్యూ2 బై ఆర్ స్క్వేర్నా, కే క్యూ బై ఆర్ స్క్వేర్. అంటే ఫోర్స్ ఏమైంది నాన్న, కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ నాన్న. ఇది ఫోర్స్ అన్నాడు, ఆ ఫోర్స్ వాల్యూ ఎంతో మనకు తెలిసింది, కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఏ థర్డ్ ఐడెంటికల్ కండక్టింగ్ స్పియర్ ఆఫ్ సి ఈజ్ అన్చార్జ్డ్. థర్డ్ పార్టికల్ తీసుకున్నాడు, థర్డ్ పార్టికల్ అనేది న్యూట్రల్ నాన్న. థర్డ్ పార్టికల్ అనేది ఏమైంది, న్యూట్రల్ అంటే ఛార్జ్ అండ్ దట్ ఫెల్ ఎగ్జామ్ వచ్చినా 0. ఓకే, సి ఈజ్ ఫస్ట్ టచ్డ్ టు ఏ దెన్ టు బి అండ్ రిమూవ్డ్. యాజ్ అ రిజల్ట్ ద ఫోర్స్ బిట్వీన్ ఏ అండ్ బి వుడ్ బి.
ఆ సేమ్ క్వశ్చన్ మనకి నీట్లో కూడా అడిగాను అన్న, చెక్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్ మనకి ఎంసెట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సరేనా? ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ కేసులో మనం సాల్వ్ చేసాం ప్రాబ్లమ్ని. సెకండ్ కేసులో ఏంటి, ఇక్కడ ఛార్జ్ క్యూ ఉంది, ఇది ఏ. న్యూట్రల్ బాడీని తెచ్చి ఇక్కడ టచ్ చేశాడు, ఛార్జ్ ఎంత ఉంది దీని మీద, 0 ఉంది. సి ఇక్కడ బి యాజ్ ఇట్ ఈజ్ ఉంది నాన్న, బీని మనం ఏం డిస్టర్బ్ చేస్తలేం ఫస్ట్ కేసులో. సో నెట్ ఛార్జ్ ఎంత, క్యూ ప్లస్ 0 అంటే ఎంతనా, క్యూ కదా. ఇప్పుడు నేను వీటిని సపరేట్ చేస్తే ఏమొస్తుంది నాన్న, ఏ మీద Q/2 ఉంది. నేను మనం డిస్కస్ చేసాం కదా కండక్షన్ క్లాస్లో, గుర్తెచ్చుకోండి. సి మీద Q/2 ఉంది, ఈక్వల్లీ డివైడెడ్స్ కదా. అండ్ బి మీద ఏముంది నాన్న, క్యూ. ఇప్పుడు ఏమైంది, ఈ రెండు కాంటాక్ట్ వచ్చినాయి. ఈ రెండు కాంటాక్ట్ లెక్క వస్తే ఏమొస్తుంది నాన్న, చెక్ చేసుకో. సార్ ఇక్కడ Q/2, ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేస్తలేను నేను, ఈ సిని బిని కాంటాక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ Q/2 ఉంది కదా, ప్లస్ ఇక్కడ క్యూ ఉంది, అంటే టోటల్ ఛార్జ్ అంత ఎంబీజం వచ్చినా 3Q/2. ఇప్పుడు వాటిని సపరేట్ చేయనా, సపరేట్ చేస్తే ఏమొస్తుంది, ఏం డిస్టర్బ్ చేస్తలేను, ఏ మీద Q/2 ఉంది. బి అండ్ సికి టుగెదర్ ఏముంది నాన్న, బి అండ్ సికి టుగెదర్ ఏముంది చెక్ చేయి, Q/2 ప్లస్ క్యూ, టోటల్ ఛార్జ్ అండ్ ఎం. టోటల్ ఛార్జ్ అండ్ ఎం ఇస్ 3Q/2. ఇప్పుడు సపరేట్ చేస్తే ఎగ్జాక్ట్గా హాఫ్ వస్తుంది వాటి మీద. ఇది బి అనుకుంటే దీని మీద ఏమొస్తుంది, 3Q/2. 3Q/2 3Q/4 3Q/4 కదా. సో ఇక్కడ ఏమొస్తుంది నాన్న, 3Q/4 సి. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ ఛార్జ్ను సిని రిమూవ్ చేయంటున్నాడు, తీసి పక్కకు కొడదబ్బు, మనకు పని లేదు దాంతో. సో డిస్టెన్స్ అనేది సేమ్ పెట్టుకో మళ్ళీ ఆర్. ఇప్పుడు F' క్యాలిక్యులేట్ చేయడం ఏమొస్తుంది, F' = K × Q/2. బేసిక్స్ నాన్న, కండక్షన్ బేసిక్స్ మనకు గుర్తుంటే అయిపోయి ప్రాబ్లం. 3Q/4 డివైడెడ్ బై డిస్టెన్స్ సేమ్ R², ఏం కమెంట్ చేయాలి కాబట్టి సేమ్ డిస్టెన్స్ అనుకో. F' = Q/2 3Q/4 అంటే ఏం రాసుకోవచ్చునా, 3KQ² / 8R². సార్ జస్ట్ నౌ వీ హ్యావ్ ప్రూవ్డ్ సార్ F = KQ² / R² ఇన్ ఫస్ట్ కేస్ సార్. therefore F' = ఏం రాయొచ్చునా, 3/8 టైమ్స్ F నానా. సో మనం జేఈ క్వశ్చన్ని ఏమీ కష్టపడకుండా బేసిక్స్తో సాల్వ్ చేసాము. సో మనకి బేసిక్స్ ఏంటంటే ఈ కండక్షన్ బేసిక్స్ అనేది మనకు గుర్తుండాలి. ప్రీవియస్ ప్రాబ్లంకి వెళ్ళి ప్రీవియస్ లెక్చర్లోకి వెళ్ళి చెక్ చేయండి అన్న. ఓకే, నెక్స్ట్ మంచి క్వశ్చన్ అన్న ఇది కూడా. ఏ చార్జ్ Q1 exerts some force on a second charge Q2. If a third charge Q3 is brought nearer, the force on Q1 exerted on Q2 will be. మీరు నన్ను క్లాస్ అండి, మీకు అర్థమవుతుంది. ఓకే, లుక్ అట్ ద లెక్చర్. ఒక ఛార్జ్ Q1 ఉంది ఇక్కడ, కొద్దిగా దూరంలో అనదర్ ఛార్జ్ Q2 ఉంది, డిస్టెన్స్ ఎంత R. సార్ ఇన్నిటి మీద ఫోర్స్ ఎంత సార్ అంటే F12 లేకపోతే F12 F21 F12 అందాం. సో F12 ఏం సార్ అంటే KQ1 Q2 డివైడెడ్ బై R². ఇప్పుడు ఈ రెండింటి లోకంలోకి ఏమైంది, ఈ రెండింటి పిక్చర్లకి అనదర్ ఛార్జ్ వచ్చింది Q3. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఛార్జ్ నెట్ ఛార్జ్ అండ్ Q1 దే ఆర్ నాట్ ఆస్కింగ్, నెట్ నాట్ టోటల్ ఫోర్స్ అండ్ Q1 నాట్ ఆస్కింగ్, ఫోర్స్ బిట్వీన్ Q1 అండ్ Q2. ఎర్లియర్ ఏముంది KQ1 Q2 బై R² ఉంది, ఇప్పుడు చేంజ్ అవుతుందా కాదా. ఛార్జ్ అండ్ Q1 ఇఫ్ యూ అబ్జర్వ్ నో వన్ మోర్ ఫోర్స్ విల్ కమ్. ఇక్కడ ఏమొస్తుంది F13 KQ1 Q3 బై R. టోటల్ ఫోర్స్ అండ్ Q1 అంటే మారిపోద్ది, Q1 మీద మొత్తం ఫోర్స్ ఏముంది అంటే మారిపోద్ది. బట్ Q1 మీద డ్యూ టు Q2 ఏం ఫోర్స్ ఉంది ఎర్లియర్, KQ1 Q2 బై R². ఇప్పుడు మారుతుంది అంటే మారదన్న, నెట్ ఫోర్స్ అండ్ Q1 అనేది మారచ్చు, బట్ ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో రిమైన్స్ KQ1 Q2 బై R² ఓన్లీ కదా. Q3 విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. సో ఏమవుతుంది, ఇంక్రీజెస్ డిక్రీజెస్ రిమైన్స్ అన్చేంజ్, నన్ ఆఫ్ దిస్ అంటే రిమైన్స్ అన్చేంజ్. వెరీ గుడ్ క్వశ్చన్, మీరు అర్థం చేసుకోవాలి. ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 అడుగుతున్నాడు, లేకపోతే మరి నెట్ ఫోర్స్ అడిగితే అప్పుడు ఆన్సర్ చేంజ్ అయిపోద్ది. ఓకే, ఇంక్రీజెస్ డిక్రీజెస్ నన్ ఆఫ్ ది అబోవ్ ఎనీథింగ్ మనం చెప్పొచ్చు అనమాట ఆ క్వశ్చన్ బట్టి. బట్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ అనేది చేంజ్ అయిందా థర్డ్ చార్జ్ వల్ల అంటే లేదు నాన్న. ద ప్రజెన్స్ ఆఫ్ థర్డ్ చార్జ్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ థర్డ్ చార్జ్ కుచ్ బి ఫరక్ నై పడేగా, మ్యాటర్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడనా. 3 equal charges plus Q are placed at corners of an equilateral triangle side A. What will be the force in any charge? KQ by A², 2KQ by A², root 2KQ by A², root 3KQ by A². ఎనీ ఒక ఛార్జ్ మీద అడిగాడు, మీ ఇష్టం. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. సైడ్ లెంత్ ఏమన్నాడు, ఏ అన్నాడు క్వశ్చన్లో. ఓకే సార్, ఏ అన్నాడు, ఏ తీసుకుందాం సార్ ఇక్కడ. ఏ ఏ ఏ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ. ఓకే, ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో నేను క్యాలిక్యులేట్ చేస్తాను కాబట్టి రిమైనింగ్ ఛార్జెస్కి నేమింగ్ ఇచ్చాను అనమాట. నెంబర్ 1 నెంబర్ 2 మీరు ఏబిసిడి అయినా ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. ఈ రెండు ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ కదా, అంటే ఫోర్స్ రిపల్సివ్ అట్రాక్టివా, పాజిటివ్ ఫోర్స్ రిపల్సివ్ సార్. డ్యూ టు 1 ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది పాజిటివ్ కదా, డ్యూ టు 2 ఆల్సో ఫోర్స్ రిపల్సివ్ నానా. ఓకే సార్,
ఇప్పుడు ఎక్కడైనా సరే KQQ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అనే టర్మ్ చూస్తే నేను దాన్ని ఎఫ్గా ట్రీట్ చేస్తానన్నా. సో F1 క్యాలిక్యులేట్ చేద్దాం పట్టండి. F1 అంటే ఏం రైట్ చెక్ చేయి. సో F1 అంటే ఏం రాయొచ్చు, F1 ఈక్వల్ టు ఫోర్స్ బిట్వీన్ దీస్ బోత్ ఈజ్ నథింగ్ బట్ F1 KQQ బై ఏ స్క్వేర్, Q1 Q2 డివైడెడ్ బై ఏ స్క్వేర్. ఇట్స్ నథింగ్ బట్ ఎఫ్. చెక్ చెక్ ఈ మ్యాగ్నిట్యూడ్ KQQ బై ఏ స్క్వేర్ ఏమనుకొచ్చాము ఎఫ్. అంటే F1 వాల్యూని F1కి వచ్చినా, ఇది ఇస్ F1, దట్స్ నథింగ్ బట్ వాట్ రా ఎఫ్. సార్ F2 వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. F2 అంటే ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ కదా, KQQ డివైడెడ్ బై ఏ స్క్వేర్. దాన్ని ఏమనుకు వచ్చినా మనం అగైన్ KQQ డివైడెడ్ బై ఏ స్క్వేర్నా, దాన్ని అగైన్ F1కి వచ్చినా. సో F2ని కూడా ఏమనుకు వచ్చినా ఇక్కడ F2 ఆల్సో ఈక్వల్ టు ఎఫ్. సార్ యాంగిల్ ఎంత, క్వశ్చన్లో ఏమన్నాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే ఈచ్ సైడ్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ, ఈచ్ కార్నర్ 60 degrees. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఏముంటుంది నేను 60 degrees. అంటే ఈ టూ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఎంతరా 60 degrees. ఇప్పుడు ఏ ఈక్వేషన్ అప్లై చేయొచ్చునా మనము, ఎఫ్ నెట్ ఈక్వల్ టు బేసిక్స్ మనకు గుర్తుండాలి, పారలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ అదే కదా ఈ ఈక్వేషన్ యూస్ చేస్తున్నాను. ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 అండ్ ఏం రాయొచ్చునా కాస్ థీటా. సార్ పారలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ మనం చదివింది ఏంటి, R ఈక్వల్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2P1 P2 2P కాస్ PQ కాస్ థీటా అని రాసింటారు కదా. అంటే ఏంటి, P అండ్ Qను 2 వెక్టర్స్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం F1 F2 తీసుకున్నాం. సరే ఈ క్వశ్చన్కి సంబంధించిన డేటా సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ నెట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ F1 ప్లేస్లో ఎఫ్ ఉంది, F2 ప్లేస్లో కూడా ఎఫ్ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఇంటూ కాస్ 60. కాస్ 60 ఏమొచ్చినా 1/2. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఎఫ్ స్క్వేర్ అంటే ఏమొచ్చిందన్న ఎఫ్ నెట్ చెక్ చేయనా. ఎఫ్ నెట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఎఫ్ వచ్చింది. సార్ √3 టైమ్స్ ఎఫ్ వాల్యూ ఏముంది నేను KQQ బై ఏ స్క్వేర్ కదా, సింపుల్ సబ్స్టిట్యూట్ చేయండి. KQ స్క్వేర్ డివైడెడ్ బై ఏం రాయించినా ఏ స్క్వేర్. ఏ ఆప్షన్ మ్యాచ్ అయిందో చెక్ చేయండి. మనకు √3 KQ స్క్వేర్ బై ఏ స్క్వేర్, √2 KQ స్క్వేర్ బై ఏ స్క్వేర్, KQ స్క్వేర్ బై ఏ స్క్వేర్, 2KQ స్క్వేర్. ఆప్షన్ డి అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది నాన్న, చెక్ చేసుకో. ఆప్షన్ డి అనేది మ్యాచ్ అయింది ఇక్కడ. సార్ రిజల్టెంట్ ఎలా యాక్ట్ అవుతుంది ఇన్ బిట్వీన్, యాక్చువల్ నెట్ ఫోర్స్ ఈక్వల్ ఫోర్సెస్ కదా రెండు మ్యాగ్నిట్యూడ్స్, ఇన్ బిట్వీన్ దేమ్ నెట్ ఫోర్స్ వస్తాయి నాన్న. ఓకే ఎఫ్ నెట్ వాల్యూ ఎంతనా √3 KQ స్క్వేర్ బై ఏ స్క్వేర్ నాన్న. ఓకే లుక్ అట్ దిస్ క్వశ్చన్ అన్న, సేమ్ క్వశ్చనే. 4 చార్జెస్ ఇచ్చాడు, ఇంతకుముందు 3 చార్జెస్ కదా, 4 చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఎట్ కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ ఏ. ఫైండ్ ఫోర్స్ ఆన్ ఎనీ వన్ కార్నర్ దే ఆస్కింగ్ అన్న. అంటే ఇప్పుడు ఎలాగే నంబరింగ్ ఇచ్చుకుందాం ఇంతకుముందు ఇచ్చినట్టు. ఈ ఛార్జ్ని 1 అనుకుంటున్నా, ఓకే, ఈ ఛార్జ్ని 2 అనుకుంటున్నా, ఈ ఛార్జ్ని 3 అనుకుంటున్నా, ఈ ఛార్జ్ని 4 అనుకుంటున్నా. నేను ఫోర్స్ ఆన్ 4 క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫోర్స్ ఆన్ ఎనీ వన్ సేమ్ థింగ్ ఓన్లీ. ఫోర్స్ ఆన్ 4 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేతో చెక్ చేయండి అన్న. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు అర్లియర్ ఏం అజ్యూమ్ చేసుకున్నా, KQ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అనుకున్నాం కదా, KQQ బై బిఫోర్ ఓన్లీ ఐమ్ డిఫైనింగ్ దిస్ బిఫోర్ సాల్వింగ్ ప్రాబ్లమ్. ఏ స్క్వేర్ ఎక్కడైనా వచ్చింది ఈ మ్యాగ్నిట్యూడ్, దాన్ని ఎఫ్ అని అజ్యూమ్ చేసుకుంటున్నా. దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు F1 చెక్ చేయండి అన్న. F1 ఫస్ట్ పాజిటివ్ కదా సార్, ఇది పాజిటివ్ అంటే డ్యూ టు 1 ఆన్ 4 ఫోర్స్ రిపల్సివ్ అట్రాక్టివా, రిపల్సివ్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విల్ యాక్ట్ F1. డ్యూ టు 2 రా రిపల్సివ్ ఇన్ దిస్ డైరెక్షన్ అన్న. డ్యూ టు 3 నానా రిపల్సివ్ అలాంగ్ లైన్ జాయినింగ్ దిస్ చార్జ్ రా 3 లైక్ దిస్. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు, F1 ఈజ్ దిస్, F2 ఈజ్ దిస్, F3 ఈజ్ దిస్. F1 వాల్యూ, F2 వాల్యూ, F3 వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయి ఫస్ట్. F1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు నా చెక్ చేయి. F1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ రెండింటి మధ్య కదా 4కి 1కి మధ్యలో కదా, KQ బై ఏ అంటే ఏం రాయొచ్చు నాన్న KQ స్క్వేర్ బై ఏ. KQ స్క్వేర్ బై ఏని ఏమైనా రాసుకోవచ్చు నాన్న, F1 రాసుకోవచ్చు కదా, సారీ ఏ స్క్వేర్ ఎఫ్. సార్ F2 క్యాలిక్యులేట్ చేద్దాం నాన్న. F2 ఈ రెండింటికి మధ్యలో కదా, KQ డివైడెడ్ బై దిస్ ఈజ్ ఏమి, దిస్ ఆల్సో ఏ సార్ ఆబ్వియస్లీ ఎస్. ఏం రాయొచ్చు KQ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అగైన్ దాన్ని ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాం నాన్న, ఎఫ్ అనే కదా, ఎఫ్. సార్ F3 ఏమైనా రాయొచ్చు నేనా KQ డివైడెడ్ బై ఏ స్క్వేర్. సార్ సో దాన్ని ఏమైనా రాయొచ్చు నేనా ఎఫ్ అని మనం రాస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సైడ్ లెంత్ ఏ, ఇక్కడ సైడ్ లెంత్ ఏ. సైడ్ లెంత్ ఏ, సైగ్నల్ లెంత్ ఏమొచ్చినప్పుడు డయాగ్నల్ లెంత్ చెక్ చేయండి. హైపోటెనస్ పైథాగరస్ రూల్ అప్లై చేస్తే √2a వస్తుంది. అంటే ఈ టోటల్ డయాగ్నల్ లెంత్ ఏమొచ్చింది మనకు √2a, నాట్ ఏ. దిస్ ఈజ్ ఏ మీన్స్ టోటల్ డయాగ్నల్ లెంత్ √2a.
రూట్ 2a హోల్ స్క్వేర్. రూట్ 2a హోల్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ వస్తే చెక్ చేయండి, తప్పు మిస్టేక్ చేయకూడదు నాన్న. సో KQ స్క్వేర్ బై 2a స్క్వేర్, KQQ మీన్స్ KQ స్క్వేర్ బై a స్క్వేర్ ఎఫ్ అని రాస్తే KQ స్క్వేర్ బై 2a స్క్వేర్ ఇస్ హాఫ్ ఆఫ్ దట్ నా, అంటే ఏం రాయొచ్చు f/2. అంటే F2 వాల్యూ f ఉంది సార్, F1 వాల్యూ f ఉంది సార్, F3 వాల్యూ ఏముంది నాన్న f/2. ఇప్పుడు 2 ఫోర్సెస్ కదా సార్, 3 ఫోర్సెస్ ఉన్నాయి. 3 ఫోర్సెస్ ఎలా డీల్ చేయాలి అంటే ఇక్కడ F ఇక్కడ F ఇక్కడ f/2 ఉంది కదా, ఏం చేస్తావు, ఈ రెండింటికి యాంగిల్ 90 ఉంది. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయి. F1ని F2ని సాల్వ్ చేస్తున్నాం. ఎలా సాల్వ్ చేస్తున్నాము, పారలోగం లా వెక్టర్స్ ఇందాక వేసాం కదా, ఎఫ్నెట్ ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 F2 కాస్ 90 సార్. ఎందుకు సార్, దీస్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ నాన్న. కాస్ 90 అంటే ఎంతనా 0 కదా, అంటే ఎంటర్ టర్మ్ 0 అయింది. అంటే ఏమొస్తుంది నేను ఎఫ్నెట్ వాల్యూ ఇక్కడ, ఎఫ్నెట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ F1 వాల్యూ F, F2 వాల్యూ కూడా ఏముంది F. సో F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ నానా, F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ అంటే ఏంటి నాన్న ఎఫ్నెట్ ఈక్వల్ టు రూట్ 2F. ఫస్ట్ ఎఫ్నెట్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఎఫ్ డాష్ అనుకుందాం దీన్ని, సరేనా. సో ఎఫ్ డాష్ అనుకో, ఎఫ్ డాష్ ఇస్ నథింగ్ బట్ వాట్, రిజల్టెంట్ ఆఫ్ 2 ఫోర్సెస్, దిస్ ఫోర్స్ అండ్ దిస్ ఫోర్స్, ఎంత రూట్ 2F. ఈ డైరెక్షన్లో ఉంది ఎఫ్ డాష్ కూడా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసినాం ఆల్రెడీ. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎఫ్ డాష్ ప్లస్ F3 మిగిలింది మనకి, ఎఫ్ డాష్ వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండు సేమ్ డైరెక్షన్లోకి వస్తాయి. ఎట్లా చెప్తున్నారు మీరు ఎగ్జాక్ట్గా సేమ్ డైరెక్షన్ అంటే, ఇది F ఇది F కదా, రెండు ఈక్వల్ ఫోర్సెస్, నెట్ ఫోర్స్ ఎగ్జాక్ట్లీ మధ్యలోనే రావాలి మనకి. నో పాసిబిలిటీ. డిఫరెంట్ ఫోర్స్ ఉంటే మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు యాంగిల్, బట్ నెట్ ఫోర్స్ బోత్ ఫోర్సెస్ సేమ్ కదా, నెట్ ఫోర్స్ మధ్యలోనే వస్తుంది. ఇప్పుడు ఎఫ్ నెట్ రాయాలంటే ఎలా రాస్తాం సార్, చెక్ చేయండి. నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన ఫోర్సెస్ ఏంటి, ఎఫ్ డాష్ ప్లస్ F3, ఎఫ్ డాష్ ప్లస్ F3 సార్. ఎఫ్ డాష్ వాల్యూ ఏంటి నానా రూట్ 2F సార్, F3 వాల్యూ ఏంటి నానా f/2 సార్. ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకోవచ్చు సార్, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వీ కెన్ టేక్ కామన్ రూట్ 2 ప్లస్ 1/2. ఎఫ్ వాల్యూ ఏంటి KQ స్క్వేర్ బై a స్క్వేర్, దేర్ఫోర్ ఏం రాయొచ్చు నానా KQ స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్. ఈ 2ని LCM తీసుకుంటే 2 రూట్ 2 ప్లస్ 1/2 అని రాయొచ్చు నాన్న. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎఫ్ నెట్. అర్థమైందా? ఓకే సార్, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్ సార్. ఎస్ సార్, ఇన్ దిస్ క్వశ్చన్ యూ సీ సార్, charge Q, charge 2Q, 3Q, 4Q and Q0 they placed at center. 5 charges ఇచ్చారు. ఇప్పుడు F net on Q0 they're asking, net force on Q0. మంచి క్వశ్చన్ నాన్న, ఓకే, బట్ నాట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. సైడ్ లెంత్ ఏమి ఇచ్చాడు చూడు, రూట్ 2a కొద్దిగా డిఫికల్ట్ వాల్యూ, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. చేద్దాం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ రైట్. ఇప్పుడు ఫర్ ప్రజెంట్ ఇలా ఇచ్చాడు మనకు. బేసిక్ చెక్ చేసుకో ఫస్ట్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇది రూట్ 2a ఇచ్చాడు సార్, ఇక్కడ కూడా రూట్ 2a ఇచ్చాడు సార్. నాకు హైపోటనస్ కావాలి. హైపోటనస్ అంటే ఏం చెక్ చేయండి, హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. సో హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఒక సైడ్ ఏముంది నాన్న రూట్ 2a హోల్ స్క్వేర్, రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 2a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ సార్. అంటే ఏమొచ్చి హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్. అంటే హైపోటనస్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న 2a. సో హైపోటనస్ టోటల్ లెంత్ వాల్యూ ఎంత వచ్చిందిరా 2a. సో మంచి డీసెంట్ వాల్యూ వచ్చింది చూడండి, అందుకోసమే రూట్ 2a సైడ్ తీసుకున్నాను నేను, ఏ తీసుకోకుండా. ఓకే, నాట్ ఫర్ సింపుల్ సేక్ వి టుక్ 2a. ఈ టోటల్ హైపోటనస్ అనేది 2a వచ్చింది, హాఫ్ ఆఫ్ దట్ ఏమొస్తుంది a. అంటే టోటల్ డయాగ్నల్ లెంత్ ఏమొచ్చిందన్నా ఇక్కడ రూట్ 2a టోటల్ డయాగ్నల్ లెంత్ రూట్ 2a అంటే 2a ఉంటుంది డయాగ్నల్ లెంత్. ఇప్పుడు ముందర చూపించాం కదా మీకు. సో హాఫ్ ఆఫ్ దట్ అంటే ఏంటి, ఇది a, ఇది కూడా a సార్, ఇది కూడా a సార్, ఇది కూడా a సార్. ఇప్పుడు ఛార్జెస్కి నంబరింగ్ ఇచ్చుకుందాం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. ఈ ఛార్జ్ని 1 అనుకుందాం, ఈ ఛార్జ్ని 2 అనుకుందాం, ఈ ఛార్జ్ని 3 అనుకున్నాం నాన్న, ఈ ఛార్జ్ని 4 అని కూడా అనుకుందాం. ఇంత ముందులాగే ప్రీ డిఫైన్గా కొద్ది వాల్యూని మనం అజ్యూమ్ చేసుకుందాం. నేనేం అజ్యూమ్ చేసుకున్నాను ఈ ప్రాబ్లంలో, ఎక్కడైనా సరే KQ Q0 బై a స్క్వేర్ ఉందంటే దాన్ని నేను f అని అజ్యూమ్ చేసుకోబోతున్నా. దట్స్ మై అజంప్షన్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ బికమ్స్ ఈజీ ఇన్ దిస్ కేస్. మీరు క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది, Q0 బై a స్క్వేర్ ఫస్ట్ ఫోర్స్ కదా, అలా డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, f అని క్యాలిక్యులేట్ చేయి. f1 అంటే ఏంటి నాన్న, బిట్వీన్ దీస్ బోతా 1 అండ్ Q0 ఏమొస్తుంది నాన్న, K చార్జ్ Q అనదర్ చార్జ్ Q0 బై a స్క్వేర్ సార్. అంటే f1 వాల్యూ ఏం రాయించినా f, f2 వాల్యూని ఏం రాయించినా చెక్ చేయి, K బిట్వీన్ దీస్ బోత్ కదా 2Q Q0. డైరెక్షన్ ఇండికేట్ చేద్దాం, తొందరపడకు. 2Q Q0. సో ఏం రాయొచ్చు 2Q Q0 బై a స్క్వేర్ కదా నాన్న. అంటే ఏం రాయొచ్చు దీన్ని
ఎర్లియర్ ఈక్వేషన్తో కంపేర్ చేయి, ఈ ఈక్వేషన్తో కంపేర్ చేయి. ఇక్కడ కే క్యూ క్యూ నాట్ బై ఏ స్క్వేర్, ఎక్స్ట్రా థింగ్ ఏముంది 2 కదా, 2F. సో F3ని ఏం రైట్ చేయండి, F3 అంటే ఈ రెండింటి మధ్య ఫోర్స్ని నేను F3 అని అజ్యూమ్ చేసుకుంటున్నా. కే 3Q క్యూ నాట్, కే క్యూ అని వాల్యూ ఎంతనా 3Q బై క్యూ నాట్ బై ఏ స్క్వేర్ నానా, అంటే ఏమొచ్చిందనా 3F. F4 వాల్యూ ఏంటన్నా, ఏం రాయచ్చు, కే ఇంటూ చార్ట్ చెక్ చేయి 4Q కదా, 4Q క్యూ నాట్ బై ఏ స్క్వేర్ సార్, అంటే ఏం రాయచ్చునా 4F. ఫోర్సెస్ వాల్యూమ్ రాస్తాను. ఇప్పుడు డైరెక్షన్ ఇండికేట్ చేద్దాం. మై బ్యాడ్. ఓకే, వి బ్యాక్. ఇప్పుడు చెక్ చేయనా, డ్యూ టు 1 ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ కదా, డ్యూ టు 1 ఆన్ దిస్ వేలో ఫోర్స్ రిపల్సివ్ అట్రాక్టివా, repulsive sir, F1 in this direction. Okay, what is that value nana, F1. F1 value entara F. Due to 3 nana, due to 3 on this fellow ra, both are positive, force is repulsive again in this direction. Enta sir magnitude value, F3 value ento chindana 3F sir. Due to 2 nana ee direction lo vastadi, enta force nana 2F. Due to 4 enta nana ఈ డైరెక్షన్లో వస్తుంది, ఎంత నానా 4F. అంటే 2F 4F ఆపోజిట్లో కదా, ఈ డైరెక్షన్లో వస్తుంది. రిమైనింగ్ 4F మైనస్ 2F ఎంత నానా 2F కదా, ఎస్ 3F మైనస్ F బికాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్, అంటే ఎంత వస్తుంది నానా 2F. ఈ రెండింటికి యాంగిల్ ఎంత సార్, ఎంత వచ్చి కనుక్కోండి. యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 ఉంటుంది. ఎందుకు చెక్ చేయి, టోటల్ 360ని ఈక్వల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసినాం మనం. సో రూట్ ఎఫ్ నెట్ వాల్యూ ఏమొస్తుంది, ఎఫ్ నెట్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్గా రాస్తా ఎట్లనో మీరు కనుక్కోండి, 2√2F అని వస్తుంది. ఎలా వస్తుంది సార్, ముందు ప్రాబ్లం చూడు, ఇక్కడ ఎఫ్ ఉంటే రిజల్ట్ ఏమొచ్చింది నాన్న √2F. ఎఫ్ రిజల్ట్ ఏమొచ్చింది √2F. ఇప్పుడు ఏముంది 2F అంటే ఏమొస్తుంది 2√2F కదా. మీకు డౌట్ ఉంటే అప్లై చేయండి. √F1² + F2² + 2F1F2 cos 90, F1 ప్లేస్లో 2F, F2 ప్లేస్లో 2F కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎఫ్ నెట్ ఈక్వల్ ఏం రాసినా 2√2 × F వాల్యూ ఏమొచ్చిందన్నా, ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా, కే క్యూ నాట్ బై ఏ స్క్వేర్. సార్ డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ వస్తుంది నా డైరెక్షన్ ఎఫ్ నెట్ వాల్యూ. ఇలా క్యాలిక్యులేట్ చేసాను ఈ ప్రాబ్లమ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఇక్కడ 5 చార్జెస్ చేస్తాము, కెన్ వి టేక్ 6 చార్జెస్ అండ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అది కూడా చేద్దాం నాన్న. ఓకే, 1 2 3 4 5 6 7 చార్జెస్ తీసుకున్నాం. సైడ్ లెంత్ ఏమిచ్చాడు ఏ. ఫైండ్ ది ఫోర్స్ ఆన్ క్యూ నాట్, సేమ్ క్వశ్చన్. ఇంత ముందులాగే సమ్ వాల్యూని నేను ప్రీడిఫైన్ చేస్తున్నాను. ప్రీడిఫైన్లో ఏం వాల్యూ డిఫైన్ చేస్తున్నాను, ప్రాబ్లం చూసి మీరు చెక్ చేసుకోండి ఏ వాల్యూ చేస్తున్నాను. సో ఏ వాల్యూ చేస్తున్నానంటే ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎనీ వన్ ఛార్జ్ ఫోర్స్ వాల్యూ డిఫైన్ చేస్తున్నా. కే క్యూ నాట్ బై ఏ స్క్వేర్ని ఎక్కడైనా చూస్తే నేను దాన్ని ఎఫ్గా అనుకుంటున్నా. సార్ ఎలా అంటే ఇప్పుడు చెక్ చేయండి అన్న మీరు, ఈ వాల్యూ ఏ అంటే ఈ సైడ్ లెంత్ ఏమవుతుందో చెక్ చేయండి ఏ, ఈ సైడ్లో ఏమవుతుంది ఏ. ఎందుకంటే ఇట్ ఫార్మ్ ఈక్విలిబ్రియం ట్రయాంగిల్ నా, బికాస్ ఇట్ ఇస్ హెక్సాగాన్, రెగ్యులర్ హెక్సాగాన్. ఇక్కడ 60 ఫార్మ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ 60, ఇక్కడ యాంగిల్ 60. అట్లాంటప్పుడు ఇది ఏ అయితే ఇది ఏ కదా. ద సేమ్ వే దిస్ విల్ ఆల్సో ఏ, దిస్ విల్ ఆల్సో ఏ, దిస్ విల్ ఆల్సో ఏ, ఇక్కడ కూడా ఏనే సార్. తొందరపడుకు, నిదానికి అర్థం చేసుకో ప్రాబ్లం. 7 చార్జెస్ ఉన్నా మనం ఏం పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లం ఏం కాదు. ఇది బేసిక్స్ మనం ఆల్రెడీ లర్న్ చేసాము, మీకు డిఫికల్ట్ కాదు. ఇప్పుడు చెక్ చేస్తానన్నా ఏమవుతుంది, స్లోగా చేద్దాం ప్రాబ్లం, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. Between these both you check force value k q naught q by a square only. Between these both also k q naught q by a square. Between these both k q naught q by a square. Between these both same. All forces same. Directions మాత్రం చెక్ చేద్దాం, సరేనా. ఇది పాజిటివ్ ఛార్జ్, ఆన్ దిస్ ఫెలో ఫోర్స్ ఏమవుద్ది రిపల్సివ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది నెగిటివ్ ఛార్జ్, ఆన్ దిస్ ఫెలో ఫోర్స్ ఏమవుద్ది నాన్న అట్రాక్టివ్ సార్ ఈ డైరెక్షన్లో. ఇది నెగిటివ్ ఛార్జ్, ఆన్ దిస్ ఫెలో ఫోర్స్ ఏమవుద్ది నాన్న అట్రాక్టివ్ సార్ లైక్ దిస్ సార్. ఇది పాజిటివ్ ఛార్జ్, ఆన్ దిస్ వేలో ఫోర్స్ ఏమవుతుంది పాజిటివ్ అనేది రిపెల్ అవుతుంది కదా. సో ఫోర్స్ అనేది ఇలా వస్తుంది. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఏమైంది ఫోర్స్ అనేది ఇలా వచ్చింది. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఫోర్స్ ఏమైంది ఇలా వచ్చింది. ఈచ్ ఫోర్స్ వాల్యూ ఎంత KQQ బై ఏ స్క్వేర్, KQQ బై ఏ స్క్వేర్. అన్ని ఫోర్స్ వాల్యూస్ ఎఫ్ఏ వచ్చినాయి, చెక్ చేసుకోండి. పేషెన్స్ ఇస్ పరమాత్మ. ఇట్లాంటి క్వశ్చన్స్కి పేషెన్స్తో చేయాలి మనం, ఓకేనా. ఓకే సార్, ఇలా ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు నెట్ ఫోర్స్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎంత ఫోర్స్ వాల్యూ FF 2F. ఇక్కడ ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆ వాల్యూ ఎంత 2F.
ఇక్కడ ఇంకొక ఫోర్స్ వాల్యూ యాక్ట్ అవుతుంది, ఆ వాల్యూ ఎంత 2F, F ప్లస్ F 2F, F ప్లస్ F 2F, F ప్లస్ F 2F. ఈ యాంగిల్ ఎంతరా 60, ఈ యాంగిల్ ఎంతరా 60, ఇది 16 అనా, ఇది కూడా 16 అనా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇష్టం, ఈ 2Fని వెక్టార్గా బ్రేక్ అయినా చేసుకోండి, లేకపోతే పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అయినా అప్లై చేయండి, మీ ఇష్టం. ఇప్పుడు ఈ 2Fని ఏం చేస్తాను, ఇది ఒక 2F ఉంది, ఇది ఒక 2F ఉంది కదా, ఇది 60 degrees యాంగిల్ ఉంది, ఎలాగా ఈక్విలేటర్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, అలా బేస్ చేసుకొని ఇక్కడ 60 ఇక్కడ 60 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి అన్న, ఈ ప్రాబ్లమ్ 60 ఉంది కదా, బ్రేక్ చేద్దాం. 2Fని బ్రేక్ చేస్తే ఆపోజిట్ సైడ్ ఏమొస్తుందన్నా 2F sin 60 సార్, థీటా సైడ్ ఏమొస్తుందన్నా 2F cos 60 సార్. దీన్ని కూడా బ్రేక్ చేయండి, ఆపోజిట్ సైడ్లో ఏమొస్తుందన్నా 2F sin 60 సార్. అడ్జసెంట్ సైడ్లో ఏమొస్తుందన్నా 2F cos 60 సార్, cos 60 సార్. 2F sin 60, 2F sin 60 ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ గెట్ క్యాన్సిల్. 2F cos 60, 2F ఇంటూ cos 60, cos 60 అంటే ఎంతనా 1/2, 2 విల్ గెట్ క్యాన్సిల్ అంటే F వచ్చింది. అలాగే దీన్ని కూడా బ్రేక్ చేయండి అన్న, దీన్ని కూడా బ్రేక్ చేస్తే ఏమొస్తుంది 2F ఇంటూ cos 60, cos 60 అంటే 1/2, 2 విల్ గెట్ క్యాన్సిల్, ఏమొచ్చా F. సో F ప్లస్ 2F అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఏంది నాన్న, ఈ డైరెక్షన్లో 4F ఉంది సార్, నెగిటివ్ x డైరెక్షన్ జనరల్ కన్వెన్షన్. అంటే ఏం ఫోర్స్ వచ్చింది చెక్ చేయండి ఇక్కడ, F నెట్ ఈక్వల్ టు 4 times F సార్. 4 times F వాల్యూ అంటే ఏమొచ్చిందన్న 4KQ0/A² అని వచ్చిందన్న. దట్స్ ఓకే సార్, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఛార్జ్ క్యూ సెంటర్లో Q0 ఇచ్చాడు, ఇక్కడ √2A. ఇంతకు ముందు ప్రాబ్లం చేస్తాం చూడండి, √2A అంటే టోటల్ డైగనల్ లెంత్ ఏమొచ్చిందన్న 2A, హాఫ్ ద డైగనల్ ఏమొచ్చిందన్న A. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు దానికి. ఇక్కడ ఇది A సార్, ఇది A సార్, ఇది A సార్, ఇది A సార్, మనం ముందు ప్రాబ్లంలో డిస్కస్ చేసాం సార్. ఫైన్, నంబరింగ్ ఇచ్చుకో ఛార్జెస్ని, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకో. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ జనరల్గా ఏం డిఫైన్ చేస్తున్నా, F ఈక్వల్ టు ఏం డిఫైన్ చేస్తున్నా అంటే Q0/A² F అని రాస్తున్నా. ఈ రెండింటికి మధ్యలో చెక్ చేయి, Q0/A² కదా FA, Q0/A² కదా FA, Q0/A² కదా FA. వన్ చార్జ్ Q, అనదర్ చార్జ్ Q0/A² FA. డైరెక్షన్ ఇండికేట్ చేయి, డ్యూ టు ఇది పాజిటివ్ చార్జ్ కదా, డ్యూ టు దిస్ ఫెలో ఫోర్స్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ పాజిటివ్ చార్జ్ ఫోర్స్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ పాజిటివ్ చార్జ్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ పాజిటివ్ చార్జ్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ ఫెలో. ఇప్పుడు అన్ని ఫోర్సెస్ ఈక్వల్ చెక్ చేయండి అన్న, F. So we got two forces in this direction, F and F. We got two forces in this direction, F and F. And if you observe, this force cancel, equal and opposite. This force cancelled. Sir, net force enta sir, net force manaki em migilindi శూన్యం ఇక్కడ 0. ఓకే, బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ అంటే, సో ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇలాగ ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ వచ్చింది కదా, ఇక్కడ ఒక ఫోర్స్, ఇక్కడ ఒక ఫోర్స్ వచ్చింది కదా. ఓకే, అన్ని ఫోర్సెస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. ఫోర్సెస్ అన్నీ సేమ్ ఉండి అండ్ వాటి మధ్యలో యాంగిల్ సేమ్ ఉంటే నెట్ ఫోర్స్ 0 అవుతుంది అనే లాజిక్ కూడా గుర్తుపెట్టుకో. F క్యాన్సిల్ అయ్యి నాకు తెలిసిపోయింది. బట్ ఇంకొక లాజిక్ గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్ లాజిక్ నాన్న, మంచి బ్యూటిఫుల్ షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నాం ముందు. ఇక్కడ F, ఇక్కడ F, ఇక్కడ F, ఇక్కడ F అంటే అన్ని ఫోర్సెస్ సేమ్ ఉండి వాటి మధ్య యాంగిల్ కూడా సేమ్ ఉంటే నెట్ ఫోర్స్ ఏమవుతుంది అన్న 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మళ్ళీ హెక్సాగాన్ ప్రాబ్లం తీసుకున్నాం, అన్ని పాజిటివ్ ఛార్జెస్ ఇచ్చేసాడు, క్యాలిక్యులేట్ చేద్దాం ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో. మనకు తెలిసింది ఇందాక, ఇది ఏ అయితే ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది సార్, ఇంత ముందు ప్రాబ్లం చూసాము, ఇక్కడ ఏ అవుద్ది, ఇక్కడ ఏ అవుద్ది. అంటే మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాము, KQ0Q/A² ఏమైనా అజ్యూమ్ చేసుకోవచ్చు F, ఎందుకంటే చెక్ చేసుకోవచ్చు ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ చార్జెస్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ దట్ ఓన్లీ. ఓకే, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అనుకుందాం. ఇప్పుడు ఫోర్స్ డైరెక్షన్ చెక్ చేద్దాం. డ్యూ టు ఈ చార్జ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది, డ్యూ టు ఈ చార్జ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది, డ్యూ టు దిస్ వన్ ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ రిపెలింగ్, డ్యూ టు దిస్ వన్ ఫోర్స్ విల్ బి రిపెలింగ్. అన్ని పాజిటివ్ కదా, ఇది కూడా పాజిటివే అవే, ఇది కూడా పాజిటివే అవే. అంటే ఇప్పుడు ఏమైంది మనకు ఫోర్సెస్ ఇలా వచ్చాయి, like this we got it somewhat, some kind of, okay, not exactly.
ఇలాగ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంతనన్నా, ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60. సో ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60, ఇది 60. నేను ప్రాపర్గా రాయలేదు, మీరు ప్రాపర్గా రాయండి. 60. ఓకే. అండ్ ఎఫ్ 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 కే క్యూ నాట్ క్యూ బై ఏ స్క్వేర్. ఈ ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకో లాజిక్ ఏం చెప్పాను, యాంగిల్ బిట్వీన్ దెమ్ సేమ్ ఉంటే ఫోర్స్ అనేది ఏమవుతుంది నాన్న, 0. సో ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. ఈ స్క్వేర్ అనేది ఒక పాలిగాన్ కదా, 4 సైడెడ్ పాలిగాన్. అన్ని సైడ్స్ ఛార్జ్ సేమ్ ఇచ్చి సెంటర్లో ఏ ఛార్జ్ పెట్టినా నెట్ ఫోర్స్ 0 నాన్న. చెక్ చేసుకో. క్యూ 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 ఇచ్చినాడు, సెంటర్లో ఏ ఛార్జ్ ఇచ్చిన నెట్ ఫోర్స్ ఏమవుతుంది నాన్న, 0. హెక్సాగాన్ అనేది కూడా పాలిగాన్ కదా. ఇఫ్ ఆల్ ద కార్నర్స్ గివెన్ సేమ్ చార్జెస్, నెట్ ఫోర్స్ ఆన్ ద ఎనీ చార్జ్ సెంటర్ ప్లేస్ అట్ ద సెంటర్ ఏమొచ్చినా 0. సో కండిషన్ మనకు మంచి బ్యూటిఫుల్ షార్ట్ టిప్ వచ్చింది. ఏంటి టిప్ అక్కడ, ఆన్ n-sided polygon if all corners have same charge, then net force on a charge at the center is 0. అంటే ఇంకా నెక్స్ట్ మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లే. ఎప్పుడైనా పాలిగాన్ చెక్ చేసుకో, పాలిగానా అన్ని చార్జెస్ సేమ్ సైడ్లో, నెట్ ఫోర్స్ అన్నది ఎనీ చార్జ్ అండ్ సెంటర్ ఎంత, 0. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది NCERT ఎగ్జాంపుల్ ప్రాబ్లం నాన్న. మనకు ఒక పేజ్ నిండా ఎగ్జాంపుల్ చూపించాడు, సొల్యూషన్ చూపించాడు. ఇది ఈక్వటోరియల్ ట్రయాంగిల్ కదా, ఏ అంటే ఇది కూడా ఒక పాలిగానే. పాలిగాన్ అయినప్పుడు ఆల్ సైడ్స్ చార్జెస్ సేమ్ ఉందా, ఎస్ సార్. సెంటర్లో నెట్ ఫోర్స్ ఎంతనైనా 0 సార్. ఇంత ముందే లాజిక్ అప్లై చేసాము. ప్రూవ్ చేయాలంటే మీరు ట్రై టు ప్రూవ్. పెంటగాన్ క్యూ 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 క్యూ, సైడ్ లెంత్ ఏ ఇచ్చాడు. ఓకే. పెంటగాన్ అండ్ అన్ని కార్నర్లో ఏముంది, చార్జెస్ ఏముంది. నెట్ ఫోర్స్ ఆఫ్ ద సెంటర్ ఏమవుతుంది నా, 0 అవుతుంది నా, 0. ఫైన్. ఇక్కడ ఒక క్లాక్ ఇచ్చాడు మనకు. ప్రతి ఆ స్టాండ్లోనూ ఒక ఏం చేశాడు, ఆ గంటల దగ్గర ఒక చార్జ్ క్యూ ప్లేస్ చేశాడు. ఇది కూడా సేమే కదా. ఏమైంది, ఒక పాలిగాన్ సర్కిల్లో 12 చార్జెస్ తీసుకున్నాడు అనమాట. ఒక సర్కిల్ మీద పాలిగాన్ అయిపోద్ది కదా. అన్నిటికీ సేమ్ ఛార్జ్ ఉంది అంటే ఫోర్స్ ఆన్ సెంటర్ షుడ్ బి మచ్ 0. లేసా నేను కూర్చొని ప్రాక్టీస్ చేస్తానన్నా, ప్రాక్టీస్ చేయి, సాల్వ్ చేయి. దీని ద్వారా డౌన్ వస్తుంది, దీని ద్వారా అప్ వస్తుంది, దీని ద్వారా లెఫ్ట్ వస్తుంది, దీని ద్వారా లిటిల్ అప్ వస్తుంది. అన్ని నెట్ ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎఫ్ నెట్ గోయింగ్ టు బి మచ్ 0. ఓకే సార్. ఇప్పుడు చెక్ చేయి. ఇది క్యూ, ఇది -Q, ఇది క్యూ, ఇది ఏమైంది నాన్న, -Q నాన్న. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, -Q. వీటి మీద ఫోర్స్ చెక్ చేయాలంటే ఏమవుతుంది నాన్న, సేమ్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది చూడండి. √2a కదా, అంటే ఇంతకుముందు ప్రాబ్లం లాగే ఏ. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను, KQ0Q/A² F అని అజ్యూమ్ చేసుకో అంటున్నా. ఓకే సార్, దట్స్ గుడ్ సార్. డ్యూ టు దిస్ ప్లస్ క్యూ ఫోర్స్ ఏమవుతుందన్నా, డ్యూ టు దిస్ ప్లస్ క్యూ రిపల్సివ్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ ప్లస్ క్యూ రిపల్సివ్ ఇన్ దిస్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఫోర్స్ ఎంత, Q0Q/A² ఈక్వల్ టు F ఓన్లీ. డ్యూ టు -Q అట్రాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ -Q అట్రాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్. నెట్ ఫోర్స్ ఎంత చెక్ చేయి, FA, అన్నిటికీ FA చెక్ చేసుకో. KQ0Q/A². మళ్ళీ ఏమొచ్చింది నాన్న, సేమ్ వచ్చింది ఇలాగే. F ఇది క్యాన్సిల్ సార్, ఇది క్యాన్సిల్ సార్. F నెట్ ఏమైంది నాన్న, 0 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో చూడనా, Q ఉంది ఇక్కడ. ఓకే, ఏమైతే చెక్ చేయను ఇక్కడ, Q అంటే ఏం చేయొచ్చు చెక్ చేయి. ఏం చేస్తా చూపిద్దాం. దిస్ ఈజ్ ఏ. ఇక్కడ చార్జ్ Q0, ఫోర్స్ ఆన్ Q0 అడుగుతున్నాడు. ఇది ఏ అంటే ఇది కూడా ఏ, ఇక్కడ కూడా ఏ సార్, ఇక్కడ కూడా ఏ సార్, ఇక్కడ కూడా ఏ సార్, ఇక్కడ కూడా ఏ సార్. ఓకే, ఏం చేయొచ్చు చెక్ చేయి. ఇప్పుడు ఎక్కడైనా KQ0/A² మనకు వచ్చిందంటే దాని మ్యాగ్నిట్యూడ్ F అని అజ్యూమ్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు చెక్ చేయనా, డ్యూ టు దిస్ పాజిటివ్ చార్జ్ ఫోర్స్ ఇస్ రిపల్సివ్ ఇన్ దిస్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ మనకు తెలిసిపోయింది, ఎంత అనేది మనకు తెలిసిపోయింది. ఓకే, force is in this direction sir, due to the positive charge. ఇది నెగిటివ్ చార్జ్ కదా, on this fellow, due to this fellow, in this direction, over this, both over. Let me check this both. ఇది నెగిటివ్ కదా, ఫోర్స్ అనేది అట్రాక్టివ్. ఇది పాజిటివ్ కదా,
ఫోర్స్ అనేది రిపల్సివ్. మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్? మ్యాగ్నిట్యూడ్ ప్రతి ఛార్జెస్ మధ్యలో ఇదే వస్తుంది అన్న, చెక్ చేసుకో. పాజిటివ్ కదా, ఫోర్స్ ఇలా వచ్చింది. నెగిటివ్ కదా, ఫోర్స్ అదే డైరెక్షన్లో వచ్చింది, అట్రాక్టివ్. ఓకే, మీకు డౌట్ ఉంటే ఇంకో చెక్ చేసుకో. పాజిటివ్ పాజిటివ్ రిపల్సివ్. డ్యూ టు దిస్ ఫెలో ఆన్ దిస్ ఫెలో ఫోర్స్ విచ్ డైరెక్షన్? రిపల్సివ్ ఇన్ దిస్ డైరెక్షన్. నెగిటివ్ పాజిటివ్ అట్రాక్టివ్, ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఏమైంది, ఈచ్ మధ్యలో ఫోర్స్ ఏంటి? ఎఫ్ కదా, ఎఫ్ 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 ఎఫ్. ఇప్పుడు రాస్తే ఇక్కడ మనం పక్కన రాస్తే 2F ఇక్కడ 2F, ఇక్కడ ఏంటి నాన్న 2F. సార్ యాంగిల్స్ ఎంత వచ్చినాయి? వితౌట్ లుకింగ్ అట్ డయాగ్రామ్ మెన్షనింగ్ 120 120 120, ఎందుకంటే నాకు ఇంతకు ముందే తెలిసి యాంగిల్స్ ఎంత వస్తాయని. ఓకే, ఇది 60 ఇది 60 కదా, 120. ఇక్కడ 60 ఇక్కడ 60 120, ఇది 60 ఇది 60 120, ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అన్న కదా. ఈ ముందు ప్రాబ్లం లాజిక్ చెక్ చేసుకో. ఎఫ్ 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 ఎఫ్, యాంగిల్ 90 యాంగిల్ 90 యాంగిల్ 90, ఫోర్సెస్ సేమ్ ఉండి యాంగిల్ సేమ్ ఉంటే నెట్ ఫోర్స్ ఏమవుద్ది నాన్న? 0. ఇక్కడ 2F 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 120 120 120. సో ఫోర్సెస్ సేమ్ ఉన్నాయి, యాంగిల్స్ సేమ్ ఉన్నాయి సార్, నెట్ ఫోర్స్ ఏం రావాలి సార్? 0 రావాలి. చెక్ చేసుకో, మనకు డౌట్ ఉంటే ఈ రెండింటిని బ్రేక్ చేసి మనం సాల్వ్ చేసుకో, మీకు ఆన్సర్ వస్తుంది. లేకపోతే 2F మేకింగ్ 120 degrees పారలలోగ్రామ్ లా వెక్టర్ చేయి, మీకు ప్రాబ్లం ఆన్సర్ సొల్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక లాజిక్ అబ్జర్వ్ చేస్తాం. ఏంటి లాజిక్? ఇట్ షుడ్ బి ఈవెన్ సైడెడ్ పాలిగాన్. ఈవెన్ సైడెడ్ పాలిగాన్, 4 sides, క్యూ మైనస్ క్యూ, క్యూ మైనస్ క్యూ. నెక్స్ట్ వన్ ఏంటి? 6 sides నా ఈవెన్ సైడ్స్ ఓన్లీ అగైన్. ఓకే, క్యూ మైనస్ క్యూ, క్యూ మైనస్ క్యూ, క్యూ మైనస్ క్యూ. ఈవెన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ షుడ్ బి ప్లేస్డ్ అనే పాలిగాన్ అండ్ alternative charges should have opposite sign, equal and opposite, equal magnitude opposite sign. Then force and net charge placed at center much nana 0. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రాబ్లం చెక్ చేయి. క్యూ మైనస్ క్యూ, 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 క్యూ మైనస్ క్యూ. 6 forces will get net forces, but need not to solve. Net force equal to 0 అని రాయొచ్చు. మీకు ఇంతకుముందు ప్రాబ్లం అర్థమైంటే. ఎందుకు? క్యూ మైనస్ క్యూ, క్యూ మైనస్ క్యూ, 12 ఈవెన్ చార్జెస్ ఉన్నాయి కదా, అండ్ పాలిగాన్. ఓకే, నెట్ ఫోర్స్ ఎంతనైనా 0 అయిపోయిందనా. ఓకే, సో దిస్ ఈజ్ ఏం చేయొచ్చు? దిస్ ఇస్ వీ కెన్ డిస్కస్ ది ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ వాట్ నానా? కూలుమ్స్లా వీ కెన్ డిస్కస్. టుడే మంచి ప్రాబ్లం డిస్కస్ చేసాం నాన్న. సో క్లాస్ అందుకే కొద్దిగా లెందీగా వచ్చింది. మనకు జేఈ, నీట్, సిఈటీలో, ఎంసెట్లో అడుగుతూనే ఉంటాడు ఇటువంటి క్వశ్చన్స్. మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి నాన్న. ఓకే, యూ షుడ్ ప్రాక్టీస్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ మెయిన్ థింగ్ ఈజ్ నథింగ్ బట్, మీకు ఈ లెక్చర్ గారు నచ్చినట్టయితే మీరు ఈ లెక్చర్ని వాచ్ చేసి కంప్లీట్గా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొత్త కొత్త నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై డియర్స్, టేక్ కేర్ నాన్న.